ఆచి చికెన్ మసాలా. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవడంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద ఎవరూ నిలబడరాదని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వాతావరణం కాస్త రివర్స్ అని చెప్పుకోవచ్చు. ఎండాకాలంలో పిడుగులతో కూడినటువంటి వర్షం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎండలు మండుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ఈ పిడుగులతో కూడినటువంటి వర్షాలు రావడం మాత్రం చాలా ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న కొద్ది రోజుల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోంది. ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. తాజా సమాచారం ప్రకారం రానున్న 3-4 రోజుల తర్వాత కోస్తా ఆంధ్రలో ఏప్రిల్ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు కోస్తా ఆంధ్రలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు అలాగే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీయొచ్చు అని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఏప్రిల్ 5 అలాగే 6వ తేదీల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతకు ముందు వరకు కూడా పొడి వాతావరణం ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం పిడుగుల సమయంలో మాత్రం వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెప్పి వాతావరణ శాఖ అలాగే రాష్ట్ర విపత్తుల సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనిచేసే వారు ఉరుములు, మెరుపులు వచ్చిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. వర్షం పడిన సమయంలో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించండి అని చెప్పి కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇటు ఎండలు, అటు మరోవైపు పిడుగులతో కూడినటువంటి వర్షాలు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులపై అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రానున్న 24 నుండి 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం గణనీయంగా మారే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తా నుండి దక్షిణ తమిళనాడు వరకు కూడా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం వల్ల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వేసవిలో వచ్చే ఈ మేఘాలను క్యూములో నింబస్ అంటారు. ఇవి వేగంగా ఏర్పడి తక్కువ సమయంలోనే తీవ్రమైనటువంటి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాన్ని కూడా కురిపిస్తాయనేది సమాచారం. అలాగే అటు రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లాల్లో అలాగే రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం వేడెక్కి సాయంత్రం లోపు ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇటు భారీ అంచనా అయితే కనిపిస్తున్న జిల్లాల వ్యాప్తంగా వాతావరణంలో ఉత్తర కోస్తాలో మాత్రం శ్రీకాకుళము, మన్యం, విజయనగరం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని చెప్పి తెలుస్తోంది. అలాగే రాయలసీమలో మాత్రం కడప జిల్లా అలాగే నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయనేది వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే ఉరుములు వస్తున్న సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టినవి అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ప్లగ్ నుంచి తొలగించడం మంచిదని చెప్పి కూడా ముందస్తు సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈదురు గాలుల వల్ల హోర్డింగ్లు, పాత గోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే గొర్రెలు, మేకలు కాసేవారు చెట్ల కింద ఆశ్రయం పొందకుండా గూడు ఉన్న
ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు పగలు ఉష్ణోగ్రతలు తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి వారికి వర్షాలు వస్తున్నాయనేది ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త అని చెప్పినప్పటికీ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు వస్తే కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చేతికొచ్చిన పంటతో అకాల వర్షాలతో రైతులు కూడా కుదేలైనటువంటి పరిస్థితి, వారు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరొకసారి ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి, ఉష్ణోగ్రతలు వస్తున్నాయి, కోత ఇప్పటికే వరి కూడా కోతకు వచ్చిన సమయంలో ఇప్పుడు ఈ అకాల వర్షాలు కావచ్చు, పిడుగులతో వచ్చేటువంటి వర్షాలు ఎటువంటి నష్టం చేకూరుస్తాయి, పంటల మీద ఎంత ప్రభావం ఉండబోతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటికీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు కూడా తీసుకుందని చెప్పి కూడా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్స్ రామచంద్ర.